హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మసాలా మస్తీ కిచెన్. ఈరోజు త్రిమూర్తి లడ్డు తయారీ విధానం చూద్దామా? మరి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, కొన్ని బాదం, పిస్తా, కాజు, కిస్మిస్. మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అలాంటి గ్లాస్ 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. సరిపడా నెయ్యి, ఇలాయచి. తయారీ విధానం: మనం పిండిని తీసుకున్న గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఈ టేస్ట్కి తగ్గట్టు ఇలాయచి వేసి చక్కెరని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి బాగా వేడెక్కాక మనం తీసుకున్న గ్లాస్ క్వాంటిటీతో 1.5 గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడెక్కాక మనం కొలిచి పెట్టుకున్న గ్లాస్ శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు పట్టకుండా బాగా కలుపుతూ ఉండండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. పిండి అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యింది, పిండి బాగా వేగింది అన్నమాట. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు పట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అడుగంటకుండా చూసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. పిండి వేగి పచ్చిదనాన్ని కోల్పోయి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న మైదా పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీస్ అన్నీ నేను 3 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ షుగర్, 1.5 నెయ్యి తీసుకున్నానండి. ఇలాంటి క్వాంటిటీలోనే తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈవెన్గా కుక్ అయ్యాక ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మాడంటకుండా చూస్తూ ఉండండి. ఇది మా అత్తయ్య చెప్పిన రెసిపీ అండి. మా అత్తయ్యకి వాళ్ళ అత్తయ్య గారు చెప్పారు. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ మీరు ట్రై చేయండి. ఇలాంటి యూనిక్ అండ్ అథెంటిక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి కూడా చాలా రిచ్ ప్రోటీన్గా ఉంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని నెయ్యి వేసుకొని కాస్త రోస్ట్ చేసి ఇందులో వేసి బాగా కలుపుకోండి. చూసారా, అన్నీ ఈవెన్గా కలిసిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. కాస్త చల్లారాక ఇలా ఒక లడ్డూలా ఫామ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలానే పొడి కూడా తినొచ్చు, లేదా ఇలా లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు. ఒక నెల వరకు నిలువ ఉంటుందండి. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ త్రిమూర్తి లడ్డు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.